రక్తచంద్రుడు ఎగువకు రావడంతో రాత్రి ఆకాశం ఎరుపుగా మారింది. ఒక చిన్న గ్రామం సైలెంట్ గా నిద్రపోతున్నది, పురాతన శాపం మేల్కొంటున్నదని తెలియకుండా. ఒక ఒంటరి యాత్రికుడు అడవిలో అడుగుపెట్టాడు, గాలిలో మిక్కిలి మర్మరాలు తీసుకువచ్చిన బానిసపాటిలను అనుసరించి. నెల్లగా కదిలే సాయాలు, చెట్లు జీవించి కదిలినట్టుగా మలుపు తిరుగుతున్నాయి. అచానక్ యాత్రికుడు ఒక రాయి చక్రానికి ఎదుర్కొన్నాడు. ప్రతి రాయి మీద అజ్ఞాతమైన, ప్రకాశించే రూన్లు చెక్కబడ్డాయి. ఒక చల్లని గాలి అతని పేరును మళ్లీ మళ్లీ మర్మరాహ్ చేసింది. అంధకారంలో నుండి అనేక సంఖ్యలో మూసివేయని ప్రకాశించే కన్నులు కనిపించాయి. మర్మరాలు స్వరాలుగా మారి, వినయపూర్వకంగా, హెచ్చరికగా, అరుపుగా మారాయి. అతను పరుగెత్తి పారిపోవాలనుకున్నాడు, కాని అడవి మారిపోయింది. ఇప్పటివరకు బయటకు వెళ్లే మార్గాలు ఇప్పుడు మళ్లీ ఆ చక్రానికి తిరిగి వచ్చాయి. రక్తచంద్రుడు శిఖరానికి చేరాడు. ప్రతి విషయం మౌనంగా, చివరి శీతలతతో నింపిన మర్మరా వరకు నిలిచింది. రక్తచంద్రుని కింద, నువ్వు మనవారికి